హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఫోర్త్ ఫేజ్ సంబంధించినటువంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఒకవైపు, సీట్లు లేక అన్ని కాలేజీల వైపు ప్రదర్శనలు చేస్తున్నటువంటి పేరెంట్స్ మరొకవైపు. ఎందుకంటే ఇప్పుడు మల్లారెడ్డి గ్రూప్స్లో క్యాన్సిల్ అయినటువంటి సీట్స్ అందరూ కూడా 8 lakhs to 12 lakhs బడ్జెట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నారు. కానీ సీట్లు ఏమో అందుబాటులో కొన్ని కాలేజెస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోకరాజ్ తీసుకుందాం. గోకరాజ్ అనుకోండి, లేకపోతే బీవీఆర్ఐటీ అనుకోండి, పెద్ద కాలేజీలో సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు బీవీఆర్ఐటీ ఉమెన్స్, అదేవిధంగా నీల్గోగ్టే, అదేది మన నీల్గోగ్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్జీఐటీ, అదేవిధంగా సివిఆర్, ఎంజీఐటీ, 7th వచ్చేసి సిబిఐటి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా పెద్ద కాలేజీల్లో సీట్స్ ఉన్నాయి. వీటి బడ్జెట్ అంతా కూడా మీరు తీసుకున్నప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. దీంట్లో వచ్చేసి ఒక 8 లక్షలు అనుకుందాం డొనేషన్. ఈవెన్ 8th లీలావతి, గోకరాజు లీలావతి, ఇట్లా కొన్ని కాలేజెస్లో సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో మీకు డొనేషనే 14 lakhs వరకు ఉందండి. 14 లక్షల డొనేషను ప్లస్ కాలేజ్ ఫీజు ఒక 6 లక్షలు, అంటే 20 లక్షల్లో ఉన్నటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి కాలేజెస్ మనకు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. బట్ పేరెంట్స్ యొక్క బడ్జెట్ ఏమో 8 to 12 lakhs మధ్యలో ఉంది. సో రేపు ఎల్లుండి ఏదైనా రిలీఫ్ వస్తుందేమో చూద్దాం. మీరెవరు గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యూనివర్సిటీస్ మనకి సరే ఒకవేళ సీట్లు రాకపోతే మేము ఎక్కడ చేరాలి, ఏంది మా పరిస్థితి అని చెప్పిన ప్రస్తుతానికి ఈ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లు కావాలనుకున్న వాళ్ళు రేపు రావచ్చు, ఎల్లుండి కూడా రావచ్చు. బడ్జెట్ నేను చెప్తున్నాను కదా, 14 లక్షల బడ్జెట్ ఉందండి. 14 లక్షల డొనేషను ప్లస్ కాలేజ్ ఫీజు అందుబాటులో ఉన్నాయి. సో మా దగ్గర 14 లక్షల బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు చిన్న కాలేజీలో ఎక్కడన్నా సీట్స్ ఉన్నాయా సార్ 10 లక్షలు 12 లక్షల బడ్జెట్లో అంటే ఈ కాలేజీ డిస్క్లోజ్ చేయనండి. నేను ఎందుకు డిస్క్లోజ్ చేయనంటే నేను ఇక్కడ కాలేజ్ పేరు చెప్తున్నాను, మీరు అందరూ పోయి ఆ కాలేజీ దగ్గర పడుతున్నారు, నాకే సీట్లు దొరకట్లేదు లాస్ట్కి. సో ప్రజెంట్ నా దగ్గర కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఎంత డొనేషన్స్ ఉన్నాయో చెప్తున్నాను. 3 lakhs డొనేషన్ ప్లస్ ఫీజు మీద నా దగ్గర ఒక కాలేజ్ ఉంది. ఇది టాప్ 20 కాలేజెస్లో ఒకటి. ఇదే కాలేజ్, ఇది సిఎస్సి రేట్ అండి. ఇదే కాలేజీలో 1.5 lakhs to 2 lakhs డొనేషన్లో ఐటీ సీట్స్ కూడా ఉన్నాయి. ఇది టాప్ 20 కాలేజీలో ఒక కాలేజీలో ఈ సీట్స్ అయితే నా దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఒక 10-15 సీట్స్ ఉన్నాయి. ఈ కాలేజీలో కావాలనుకున్నా డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేయండి. ఏ కాలేజ్ అయినా మమ్మల్ని ఫోన్ చేసి చంపేయద్దు. సో మీకు ఈ బడ్జెట్లో టాప్ 20 కాలేజీలో ఒక కాలేజీలో సిఎస్సి సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. 3 lakhs డొనేషన్ సిఎస్సికి అయితే, ఐటీకి అయితే 1.5 to 2 lakhs డొనేషన్ ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ పర్సంటేజ్. సో ఈ 2 సీట్లు మనకు ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే మనకి ఎక్కడా సీట్లు రానప్పుడు ఎలాగో మనకి ఈ 3 యూనివర్సిటీస్ అందుబాటులో ఉన్నాయి. గురునానక్ యూనివర్సిటీ, శ్రీనిధి యూనివర్సిటీ, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ. ఓకే, ఈ 3 యూనివర్సిటీసు ప్రైవేట్ యూనివర్సిటీస్. సార్ మాకు ప్రైవేట్లో వద్దు, చాలామంది ప్రైవేట్లో చదివితే కొత్త యూనివర్సిటీస్ కదా ఏదైనా దెబ్బ అయిపోతామని భయపడుతున్నటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. మీకు నిజంగా అలాంటి అనుమానాలు ఉంటే జేఎన్టీయూ సర్టిఫికేట్స్ ఇచ్చి, ఇది ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ 3 ఉన్నాయి. ఇది కాకుండా నా దగ్గర ఒక డీమ్డ్ యూనివర్సిటీ కూడా ఉంది. ఇది ఇండియాలో టాప్ 10 యూనివర్సిటీస్లో ఒకటి. ఇది మీకు ఒక 10 లక్షల బడ్జెట్లో ఉందండి. 10.5 lakhs బడ్జెట్లో ఉంది. కంపల్సరీ మీరు ఇక్కడ ఏం కోర్స్ అందుబాటులో ఉందంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ అనే కోర్స్ ఉంది. బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్. అదేవిధంగా కంప్యూటర్ టెక్నాలజీ ఇంజనీరింగ్, సిటీఈ అంటారు కోర్స్ పేరు, ఏఎంఎల్ కోర్స్ ఉంది. ఈ 2 కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇది డీమ్డ్ యూనివర్సిటీ. టాప్ 10 యూనివర్సిటీ ఇన్ ఇండియా, భారతదేశంలో అతిపెద్ద మంచి పేరున్నటువంటి బ్రాండు. మీకు 2.6 lakhs డొనేషన్లో అయిపోద్ది. సారీ అండి, 2.6 lakhs కాలేజ్ ఫీజ్.
సార్ ఇది యూనివర్సిటీ పేరేంది, నేను చెప్పలేను, చెప్పే అవకాశం నాకు లేదు. వస్తే నేను చూపిస్తాను. మా దగ్గర రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో 10,000 రూపాయలు కట్టి వాళ్ళ వరకు మాత్రమే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మేము చెప్తాం తప్ప ఫోన్లో చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఉన్న సీట్లు కొద్దిగా ఉన్నాయి, ఇది ఒక పరిస్థితి. సో ఇది డీమ్డ్ యూనివర్సిటీ. ఇట్లా కాదండి, మాకు జేఎన్టీయూ సర్టిఫికేట్ వచ్చేటువంటి కాలేజీలో సీట్లు ఎక్కడ ఉన్నాయి, మంచి కాలేజీలు అంటే 2 కాలేజీలు ఉన్నాయండి. ఒకవేళ మనకి ఈ యొక్క 4th ఫేజ్ రాకుండా మనకి ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు ఫ్రైడే రోజో లేకపోతే నెక్స్ట్ మండేనో మనం పెట్టుకుందాం. ఆ యొక్క కాలేజీల యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో 2 కాలేజీలు ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెసే. మీకు ఎవరికి తెలియనటువంటి కాలేజ్ దాచిపెట్టేసుకుని ఉన్నా నేను. మంచి కాలేజెస్. జేఎన్టీయూ మీకు సర్టిఫికేట్ వస్తుంది, జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది. మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజెస్ చాలామంది మీకు ఎవరికి తెలియనటువంటి కాలేజెస్. దీని బడ్జెట్, ఒక కాలేజ్ బడ్జెట్ వచ్చేసి 3 into 4 lakhs 12 లక్షల బడ్జెట్. మరో కాలేజ్ బడ్జెట్ మీ అందరికీ ఫేవరెట్ బడ్జెట్. సెకండ్ కాలేజీలో 1.75 lakhs into 4 years అంటే ఎగ్జాక్ట్గా 7 లక్షలు. మీ అందరికీ ఫేవరెట్ బడ్జెట్ అండ్ వెరీ టాప్ బ్రాండ్, టాప్ ఫేవరెట్ బ్రాండ్ ఇది. ఈ కాలేజీ యొక్క సమాచారం మాత్రం ఒకవేళ 4th ఫేజ్ రాకపోతే నేను డిస్క్లోజ్ చేయదలుచుకున్నాను. మన దగ్గర ఒక 60 సీట్ల వరకు మనకు అందుబాటులో ఉన్నాయి. 60 సీట్లు ఉన్నాయి. ఐటీలో మరో ఒక 60 సీట్లు, మొత్తం 120 సీట్లు నా దగ్గర నేను జోబిలో దాచిపెట్టేసుకొని ఉన్నాను. 4th ఫేజ్ రానటువంటి పరిస్థితి, ఇబ్బంది వస్తే మాత్రం అప్పుడు మాత్రమే ఈ కాలేజీ పేరు నేను చెప్తాను, ఇప్పుడు చెప్పను సార్. అందువల్ల మీరు టెన్షన్ పడిపోవద్దు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ నార్మల్ పర్సన్కి 7 లక్షల బడ్జెట్ అనేది, ఒకవేళ ఐటీగానైతే 1.5 into 4 6 లక్షలు అయిపోతుంది. మీకు జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ రెండు ఈ పర్టికులర్ ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో, ఒకవేళ 4th ఫేజ్ రానటువంటి పరిస్థితుల్లో మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు నేను చెప్పి ఈ కాలేజీలో మీకు సీట్ అనేది నేను చేసి పెడతాను. కాబట్టి ఏ రకంగా తీసుకున్నా మీరు ఎడ్యూ9లో అడుగుపెట్టారంటే ఏదో ఒక రకంగా మీకు ఫేవర్ జరుగుతుంది. 4th ఫేజ్ వచ్చినా ఫేవర్ జరుగుతుంది. ఎందుకంటే నేను మోర్ నెగోషియబుల్ చేస్తాను. సీట్స్ అందుబాటులోకి వస్తాయి కాబట్టి పేరెంట్స్ అందరూ ఎక్కడెక్కడ లాక్ అయిపోయినారు కాబట్టి మీ కాలేజీ వాళ్ళతో మీరు పరిగెత్తకుండా పోయేసి, ఇప్పుడు మొన్నటిదాకా ఒక కాలేజీలో 12 లక్షలు ఉండింది కదా, ఇప్పుడు 10 లక్షలకు వచ్చేస్తుందని పరిగెత్తపోయి కట్టేయొద్దు. ఒక్క నిమిషం ఆగండి, చూసుకొని మనం కట్టుకుందాం. ఇంకొక పాయింట్ ఏముందంటే ఇక్కడ పేరెంట్స్ అందరూ క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అడుగుతూ ఉన్నారు. ఇంజనీరింగ్ క్లాస్ వర్క్ అనేది సెప్టెంబర్ 1కి లేదా సెప్టెంబర్ 7కి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు పెద్ద కాలేజీలు ఏదైనా సిబిఐటి తీసుకోండి, ఎంజేఐటి తీసుకోండి, గోకరాజ్ తీసుకోండి, సివిఆర్ తీసుకోండి, శ్రీనిధి తీసుకోండి, ఏ కాలేజీలైనా అందరూ ఇదే స్టార్ట్ చేస్తారు. కొంతమంది పిల్లపిత్ర కాలేజీ వాళ్ళు ఉంటారు. పిల్లపిత్ర కాలేజీ వాళ్ళు అంటే వచ్చినటువంటి వాళ్ళందరూ నేను సంకలో పెట్టుకోవాలి, లేకపోతే నా స్టూడెంట్ ఎవరికైనా వెళ్ళిపోతాడేమో అని భయపడే కాలేజీలు మాత్రం జర ముందుగా స్టార్ట్ చేసుకుంటాయి. వాళ్ళని చూసి మీరు భయపడొద్దు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆల్ టాప్ 50 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా యావరేజ్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జేఎన్టీయూ క్యాలెండర్ ప్రకారం కూడా సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ విల్ స్టార్ట్ ఫంక్షనింగ్ ఫ్రమ్ సెప్టెంబర్ 1 నుంచి 7వ తారీఖు లోపల స్టార్ట్ అవుతుంది. కాబట్టి మా పిల్లోడి క్లాసులు పోతాయేమో, మాకు అడ్మిషన్లు మిస్ అయిపోయినాయేమో, ఐఆర్ఈ కాలేజ్ వాళ్ళు, ఎంఎల్ఆర్ కాలేజ్ వాళ్ళు, ఇంకో కాలేజీలో సీట్లు దొరకలేదేమో, మాకు నచ్చినటువంటి కాలేజీలో సీటు ఇవన్నీ భయాలు అనేవి మీకు ఉంటాయి. ఎందుకంటే ఈసారి అడ్మిషన్స్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. మార్చిలో మొదలైనటువంటి అడ్మిషన్స్ ప్రక్రియ మార్చి 1లో స్టార్ట్ అయింది. మార్చి 14వ తారీఖు 20వ తారీఖు మనం ఫస్ట్ అడ్మిషన్ ఏమో మనం బీటెక్ సంబంధించి లోకల్ అడ్మిషన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఆగస్టు అంటే రమారమిగా 5 నెలల పాటు సుదీర్ఘంగా నడిచింది. మార్చిలో అడ్మిషన్ తీసుకున్నా, నువ్వు ఆగస్టు 30వ తారీఖు అడ్మిషన్ తీసుకున్నా, నువ్వు కాలేజీ పోయి సెప్టెంబర్ 1కే కదా, ముందు పోయి చేసేది ఏముంది? అనవసరంగా 5 నెలలు వడ్డీ లాసు, బంగారాలు కుదబెట్టి తీసుకొచ్చి కట్టిన వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉంటారు పాపం. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్టర్నేటివ్స్ ఎప్పుడూ ఉంటాయి. నష్టపోవటం చాలామంది మావాడికి ఇయర్ లాస్ అయిపోద్దేమో, మావాడికి జీవితం లాస్ అయిపోద్దేమో. జీవితాలు లాస్గా ఇయర్ లాస్ అవ్వదు.
కాబట్టి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి హోల్డర్స్ ఎవరైతే స్టేక్ ఉన్నారో వాళ్ళు ఉండండి, వెయిట్ చేయండి. చిన్న కాలేజీల్లో కూడా ఉన్నాయి. అయితే ఎవరు వెయిట్ చేయడానికి అవకాశం లేదు అని నేను చెప్తున్నానంటే ఓన్లీ జేఎన్టీయు సర్టిఫికేట్ కోసం ఎదురు చూసేటువంటి పేరెంట్స్కి కూడా నా వరకు నేను ఎన్ని సీట్లు హోల్డ్ చేసినానని చెప్తున్నాను చూడండి మీకు. 51 ఇది అటానమస్ కాలేజీ జేఎన్టీయు. ఇంకోటి వచ్చేసి ఒక 120 సీట్స్, ఇంకోటి వచ్చేసి ఒక 15 సీట్స్. దగ్గర దగ్గర 175 సీట్స్ నా ఒక్కడి దగ్గరే ఉన్నాయి. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏమి ఇబ్బంది లేదు, అంతా ప్రశాంతంగా జరిగిపోతుంది. ఈ 175 సీట్స్ని కూడా నేను ఎప్పుడు అన్లాక్ చేస్తానంటే ప్రభుత్వమో లేకపోతే హైకోర్టు, అరే వద్దురా భయ్ నేనైతే మీకు సీట్లు ఇచ్చే ప్రశ్నే లేదని రేవంత్ రెడ్డి అని చెప్పేసింది అనుకో, నమస్తే అన్న దండం పెడతాం, మన పని మనం చేసుకోవచ్చు. లేదా హైకోర్టు మల్లారెడ్డి తప్పు చేసిండు, మల్లారెడ్డి మంచోడు కాదు కాబట్టి మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేము సీట్ ఇవ్వమని రికమెండ్ చేయము అని కరాఖండగా చెప్పేసింది అనుకో, మన పని మనం చేసుకోవచ్చు. గోడ మీద పిల్లలాగా మనకి ఏంది ఈ పరేషాన్ చెప్పు. ఈ పరేషాన్ తీరిపోవాలని పేరెంట్స్ అందరూ కూడా ప్రశాంతంగా అడ్మిషన్ ప్రక్రియ ముగించుకొని వాళ్ళ యొక్క న్యూ వరల్డ్లోకి, కొత్త ప్రపంచంలోకి ఇంజనీరింగ్ విద్యార్థులుగా ఎంటర్ అయ్యి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో, దేశ భవిష్యత్తు యొక్క నిర్మాణంలో పాల్పంచుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బై బై.